వెల్కమ్ టు మన టీవీ న్యూస్. భాగస్వామ్యమే కాదు సహా ప్రయాణం, ఘనాలో ప్రధాని మోడీ. కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. వైఎస్ జగన్ కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు. ఘన అభివృద్ధి ప్రయాణంలో భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని సహా ప్రయాణం సాగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ప్రధాని తన 5 రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘానాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘానాలో ప్రధాని మోడీకి ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత ఆయన ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి ప్రకటన చేశారు. प्रधानमंत्री मोदी ने कहा कि घाना का ये राष्ट्रीय पुरस्कार गर्व और सम्मान की बात है. उन्होंने पुरस्कार को भारतीय युवाओं की आकांक्षाओं और उनके उज्जवल भविष्य के साथ साथ दोनों देशों के ऐतिहासिक संबंधों को समर्पित किया. तो घाना के राष्ट्रपति ने प्रधानमंत्री नरेंद्र मोदी को अपने सर्वोच्च सम्मान से सम्मानित किया और ये वो तस्वीर प्रतिष्ठित राष्ट्रीय पुरस्कार से प्रधानमंत्री को नवाजा गया और इसका नाम है ऑफिस ऑफ द स्टार ऑफ द घाना. इस प्रतिष्ठित पुरस्कार से सम्मानित किया गया. राष्ट्रपति जी द्वारा घाना के राष्ट्रीय अवार्ड द ऑफिसर ऑफ द ऑर्डर ऑफ द स्टार ऑफ घाना से सम्मानित किया जाना मेरे लिए अत्यंत गर्व और सम्मान की बात है. मैं राष्ट्रपति महामा जी, घाना सरकार और घाना के लोगों का हृदय से आभार प्रकट करता हूं. मैं इस सम्मान को 140 करोड़ भारतीयों की ओर से विनम्रता के साथ स्वीकार करता हूं. यह सम्मान ఆరోగ్యాంధ్రే లక్ష్యంగా రాష్ట్రంలోని తొలిసారిగా కుప్పంలో ఏర్పాటైన డిజిటల్ నర్వ్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లను అనుసంధానిస్తూ టాటా గ్రూప్, బిల్ గేట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేశాయి. వ్యక్తిగత వైద్య రికార్డులను డిజిటలైజ్ చేసి వర్చువల్ గా రోగికి వైద్య నిపుణుల్ని అందుబాటులోకి తీసుకొచ్చే వెసులుబాటు కల్పించారు. వాటి గురించి టాటా గ్రూప్ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు సీఎం కు వివరించారు. కుప్పంలో మొదలైన డిజిటల్ నర్వ్ సెంటర్ సేవలు 2వ దశలో చిత్తూరు జిల్లాకు, 3వ దశలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ అధునాతన సేవలు ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందితో వర్చువల్ గా మాట్లాడారు. ఈ సేవలను చిత్తశుద్ధితో అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని మార్గనిర్దేశం చేశారు. So we are going to special letter after the training and certificates. Everybody is trained fully for 3 months. మీ డిసిగ్నేషన్ ఏంటమ్మా? సార్ నా పేరు గంగామణి సార్. నేను ఇంతకుముందు పైపాలెం పిఎస్లో సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను సార్. మీద ఇక్కడ కోఆర్డినేటర్గా వచ్చున్నాను సార్. ప్రతి విలేజ్ సెక్రటేరియట్ కి ఒక బిఎస్సి నర్సింగ్ గ్రాడ్యుయేట్ ని మనం తీసుకున్నాం సార్. సిహెచ్ఓ అని, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అని. సో వాళ్ళల్లో కొంతమందిని, అంటే మనం 5000 అయితే కనుక మనం తక్కువ పాపులేషన్కి ఉన్నారు కాబట్టి కొంతమందిని రీఆర్గనైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాము. వాళ్ళకి ట్రైనింగ్ సైడ్ నుంచి ఇప్పించి. ఇప్పుడు మ్యాన్ పవర్ ఎంతవరకు ఉంది మీకు? వీళ్ళందరినీ కానీ రీఆర్గనైజ్ చేస్తే ఎంతవరకు మ్యాన్ పవర్ సరిపోతుంది? టోటల్ గా మనకి ఎంటైర్ స్టేట్ లో కనుక ఇది చేయాలంటే అప్రాక్సిమేట్ గా ఒక 2000 మెంబర్స్ కావాలి సార్. 1500 to 2000 అడిషనల్ ఈ స్టాండర్డ్స్ ప్రకారం. సో మనకి 10,032 మంది ఉన్నారు సార్ మన సిహెచ్ఓలు. వాళ్ళని ఇప్పుడు రీఆర్గనైజ్ చేస్తే 7,500 ఏదైతే మనం విలేజ్ సెక్రటేరియట్స్ లో రీఆర్గనైజ్ చేస్తున్నామో సేమ్ సిస్టమ్ లో 5,000 కి ఒక సబ్ సెంటర్ సార్. మనకు ఇప్పుడు 3,200 ఉన్నారు ఒక్కొక్క సబ్ సెంటర్ కి. అందుకని వాటిని ఆప్టిమం లెవెల్లో కనుక మనం రీఆర్గనైజ్ చేస్తే ఈ 2000 మెంబర్స్ ని మనం ఇలా ట్రైన్ చేసి ఉపయోగించుకుంటే వర్కౌట్ చేయమాట. 8 సూపర్ స్పెషలిస్ట్ నౌ Nori Dattatreya I appointed as advisor. Like that for cancer, we can make one doctor who is specialist.
You can take higher level, national, international knowledge syncing with that. Then they will execute down below. We will have a target approach. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి మరియు ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవి కూడా మేము పంపిస్తామని చెప్పారు. వెయిట్ చేసి ఇప్పుడు ఇదేంటి బీఆర్ఆర్ వంశధారి ఫేజ్ 188 రిలీజ్ చేయాలండి. 170 వర్క్స్ ల్యాండ్ ఎక్విజిషన్. ఇప్పుడు ప్రజెంట్ 20,000 ఎకరాలు హైకట్కి వస్తుంది. 1.5 lakh పాపులేషన్. ఇప్పుడు ప్రజెంట్ బెనిఫిషియరీ ఏదైనా మనకి ఏంటి ఈ 170 కోట్లు 188 కోట్లు ఖర్చు పెడితే ఇంకా 20,000 ఎకరాలకు వస్తుందా? ఏంటి అంత డిఫరెన్స్ ఏంటి? మనం అంత ఖర్చు పెడితే 20,000 వచ్చింది. ఇది కరెక్టేనా? కరెక్ట్. క్రిటికల్ బ్యాలెన్స్ 188 కోర్స్ ఖర్చు పెడితే 20,000 హైకట్టుకోవచ్చు. అది కూడా పాల్గొన్న కాన్స్టిట్యూన్సీ. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ఆర్ జగన్ ని కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో 140 రోజులు అక్రమ నిర్బంధంలో ఉండి బెయిల్పై నిన్న విడుదలైన వంశీ బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 6, 7 వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఎమ్మెల్యే, ఎంపీ పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని ధ్వజమెత్తారు. నాకు రాజకీయాల్లో అనుభవం లేకపోయినా నీతి నిజాయితీలో పీహెచ్డీ చేశారని చెప్పారు. గతంలో గ్రావెల్ తవ్వి నియోజకవర్గాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు. నాడు ప్రసన్నతో ఉన్న నాయకులు ఆయనకు ముడుపులు చెల్లించుకోలేక తమ వద్దకు వస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పిల్లలు ఉన్నారా? ప్రతి ఒక్కటి ఎక్కడ అతను చేయబడితే, ఒక కాంట్రాక్ట్ లో చేయబడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబడితే, నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్ని. ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయినా దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4-5 నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని, నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు, నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ఈ పర్సంటేజ్లు ప్రసన్న మాట్లాడిన దాని గురించి మీరు అడగడం, నేను మాట్లాడడం కూడా. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద పంచాయతీలో 30 లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం నాయకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కనీసం త్రాగునీరు కూడా సక్రమంగా అందించలేకపోయారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్, మండల పరిషత్, ఆర్థిక సంఘం నిధులతో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకంగా మా మీడియా సోదరులకి అది కార్యక్రమం చేసినటువంటి స్థానిక ఎంపీ గారు, స్థానిక ప్రెసిడెంట్ గారు, మరి కూటమి నాయకులకి, మరి రుస్తుంబాద ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున మండల ప్రజా పరిషత్ ద్వారా మరి రుస్తుంబాద పంచాయతీ నుంచి 2 రోడ్లకు, సీసీ రోడ్లకు ఇక్కడ ఈ రోజున మరి మేము శంకుస్థాపన చేయడం జరిగింది. మరి 15 లక్షలతో ఒక రోడ్డు, అదేవిధంగా 15 లక్షలతో ఇంకో రోడ్డు కూడా రెండు రోడ్స్ ఇవ్వాలి. ఇక్కడ మేము అందరూ కూడా శంకుస్థాపన చేస్తాం. అదేవిధంగా మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక మండల ప్రజా పరిషత్ ద్వారా 1.5 కోటికి సంబంధించినటువంటి పనులని మేము శంకుస్థాపన చేసి నియోజకవర్గంలో మరి ప్రతి చోటన కూడా పనులు జరుగుతున్నాయి. అంటే ఒక్క విషయం మేము మాట్లాడదలుచుకున్నాం ఏంటంటే, ఈ 1 ఇయర్లో కూడా ఏదైతే 2024 ఎలక్షన్స్ అవును కానీ ఇప్పటి వరకు కూడా నాకు 1 ఇయర్ ప్రక్రియలో నియోజకవర్గంలో రోడ్డు విషయంలో చూసుకుంటే కనుక ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, మండల ప్రజా పరిషత్ నుంచి కానీ నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా రోడ్లు వేసే విధంగా మేము అందరూ కూడా ముందుకెళ్ళడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా మరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా ప్రతి ఇంటికి కూడా రోడ్డు సౌకర్యం ఉండే విధంగా కూడా మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఎన్ఆర్జీఎస్ నుంచి ఉన్నాయో రాబోయే మాకు గత సంవత్సరం కూడా 7 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ వర్కులు చేయడం జరిగింది. గోకులాలు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ. మరి ఈ సంవత్సరంలో కూడా మరి దాదాపు మాకు 7 కోట్ల రూపాయలతో అన్ని చోట్ల కూడా నియోజకవర్గాన్ని ప్రతి పంచాయతీని కూడా ఎక్కడ కూడా పార్షియాలిటీ లేకుండా ఎక్కడైతే బాగోలేదు, ఎక్కడైతే మనం డెవలప్మెంట్ చేయాలో దాని మీద చూసి ప్రతి పంచాయతీకి మన నిధులు కేటాయించి అక్కడ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదే కాకుండా ఎంపీ ల్యాండ్స్ నుంచి కూడా బరెల్ గ్రౌండ్స్ కూడా మేము అక్కడ ఏదైతే షెడ్స్ కానీ అక్కడ కొంత మోడరేషన్ చేసి మరి అక్కడ కూడా వర్క్లు చేసే విధంగా కూడా మేము ఎదురుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఓఎన్జీసీ నుంచి కూడా మేము కొంత నిధులు తీసుకోవడం జరుగుతుంది. అది రోడ్లు అవ్వచ్చు, లేకపోతే ఓహెచ్ఆర్ కూడా అడిగాం మేము. అదేవిధంగా బరెల్ గ్రౌండ్స్ కూడా కొంత నిధులు మరి ఓఎన్జీసీ టీం అదేవిధంగా సురేష్ గారు కూడా ఉన్నారు, ఆయన ద్వారా కూడా ఓఎన్జీసీ నుంచి అడిగి మన నియోజకవర్గానికి మరి డెవలప్మెంట్ విషయంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా మనం ఇన్వాల్వ్ చేసి, మనకి ఏంటంటే కావాల్సిన అభివృద్ధి కావాలి కాబట్టి దాని దృష్ట్యా మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమీక్ష సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించిన బొత్స, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తాయి. వీటిని వైసీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు తీసుకెళ్లి చంద్రబాబు చేసిన మోసాన్ని వివరించాలి. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా మోసం చేశాడో ప్రజలకు తెలియజేయడం కోసమే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం డిజిటల్ స్క్రీన్ పై ప్లే చేయించి చూపించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, భవిష్యత్ గ్యారంటీ అనే బాండ్ పేపర్ ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ప్రజలకు పంచిపెట్టారని, ఇప్పుడు ఆ హామీలను విస్మరించి మోసం చేశారని ఆరోపించిన బొత్స, తాట తీస్తామంటాడు పవన్ కళ్యాణ్. ఎవరి తాట తీస్తారు? తాటాకు చప్పళ్లకు భయపడేవారు ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ బెదిరింపులకు భయపడేవాడు ఎవడూ లేడు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మెడలు వంచి తీరుతాం. పండించిన పంటలను కొనే నాథుడు లేడు. గ్రామాలకు వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి. శాసనమండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ అన్నదాత సుఖీభావ పథకం ఏప్రిల్, మే నెలల్లో అమలు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని వీడియో ప్లే చేసి చూపించిన బొత్స, హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే కేసులు పెడతారా? స్వాతంత్రం వచ్చాక ఇటువంటి పోకడలు చూడలేదు. కూటమి ప్రభుత్వం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా మారింది.
అధికారంలో ఉన్నవారు ఇసుకను దోచుకుంటున్నారు. ఉచిత ఇసుక అని చెబుతూ ఇసుక దొరికే రావులపాలెం అధిక ధరకు కొనుక్కోవాల్సి వస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అడగండి, రేపు గ్రామాలలో చెప్తాం ఈ విషయాన్ని. అంతేగాని ఎవరిలో కొడతానికి ఈ కార్యక్రమం కాదు. అందుకే ఈ కార్యక్రమం పెట్టారు. జగన్ గారు మీరు ఉన్న 7 ఉన్నారు ఇక్కడ కోఆర్డినేట్. ఈ సమావేశం అయిన తర్వాత 7 కోఆర్డినేట్ 7 డేట్స్ తీసుకోండి. 7 డేట్స్ తీసుకోండి. 7 నియోజకవర్గాల్లో సమావేశం జరగాలి. సమావేశం జరగాలి. సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి అందులో సమావేశం రావాలి. వాళ్ళందరికీ ఈ కార్యక్రమం చూపండి, ఈ కార్యక్రమం చెప్పండి, వాళ్ళు చెప్పినే చెప్పండి, ఇంటే పెద్ద తీసుకొని చెప్పండి. అయిన తర్వాత అమ్మ నువ్వు విలేజ్ వరకు 7 పెట్టేది ఆ దోస్తాలు ఫోన్ చూస్తే అయిన తర్వాత ఆ నియోజకవర్గం మీ ఇన్ఛార్జ్ కంపల్సరీ మీకు ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో సమావేశాలు పెట్టాలి. మీ ఇన్ఛార్జ్ అందరూ కూడా సమావేశం ఈ కార్యక్రమాన్ని మళ్ళీ రెండోసారి చెప్పాలి. చెప్పి అప్పుడు వాళ్ళని మా గ్రామాల్లో పంపించాలి. మీరు కూడా మీకు అవకాశం మీరు కూడా గ్రామాలు తగిలి అంత మమ్మల్ని మీరు తెలియని అవసరం ఉంది. ఇది నా మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మాట, మన పార్టీ మాట, మన పార్టీ తీసుకున్న నిర్ణయం. కాబట్టి శ్రద్ధగా వహించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ వేదిక ప్రజలందరూ కూడా మీరు పూర్తిగా సహకరించాలని అందుకే అందుకే ఈ సమాజం కూర్చొని జరిగింది. ఈ సమాజం పెట్టుకోవడానికి కారణం దయచేసి అందరూ కూడా. ఎందుకంటే ఇలాంటి భాస్కరాన్ని ఇలాంటి మాయమాట చెప్పిన వాళ్ళని ఇది రాజకీయానికి తగ్గలేదు. ఒక్కరోజు కూడా రాజకీయాలు అధికారంలో ఉన్న అర్హత లేదు. కొన్ని ఇవాళ కాదు కొన్ని పెడతామండి, కొన్ని ఏదో వస్తున్నాడు బస్సు అన్నారు. ఇంకా బస్సులు మారాయి. ఎన్నికలకు వచ్చి మీ ఊర్లో ఎక్కి తెలుపు దర్శనం చేసి మళ్ళీ ఊరికి వెళ్తారా? ఇప్పుడు వచ్చి ఊర్లో ఏ జిల్లాకి వెళ్తారు, ఏ ఊరికి వెళ్తారు చెప్తారు. సరే చెప్పండి, నా సంగతి కూడా తెలుసుకుందాం. కొందరికి ఏదో ఇస్తాను వెయిట్ చేద్దాం. కానీ నిరుద్యోగ స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారంట. దాంతో అందరికి ఉద్యోగం వస్తే 3,000 రూపాయలు ఇవ్వగలరు. చదువులండి మరి టీడీకి వచ్చి P4 ఏంటిది? అవును, ఎప్పటి నుంచో మన తాతల దగ్గర నుంచి ఎవరైనా ఊళ్ళో అవకాశం ఉంటే కొద్దిగా స్వాతంత్రుడు ఉంటే ఓ పేదవాడు వస్తే ఆ పేదవాడికి వచ్చి ఉండి అని చదువు మంత్రి గారు లోకేష్ పెడతా నేను చెప్తాడు. ఆయన కూడా చదువుతాడు. ఏప్రిల్ మే ఈ విషయాన్ని గ్రామాలు చెప్పండి, ఈ వీడియోని గ్రామాలు చెప్పండి. ఏప్రిల్ మే మాసంలో శాసనమండలి సాక్షిగా మా అందరి రోజులు మా తలలో ఉట్టేసి జగన్ రెంటిపల్ల పర్యటనలో మృతి చెందిన సింగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు. నా భర్తను అంబులెన్స్ లో ఎవరో ఏమో చేశారు, అందుకే చనిపోయి ఉంటాడని మాకు అనుమానంగా ఉంది. చిన్న గాయాలకి మా ఆయన ఎలా చనిపోతాడు? సింగయ్య చనిపోయాక మంత్రి లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అప్పటి వరకు బాగా మాట్లాడిన వ్యక్తి అంత సడన్ గా ఎలా చనిపోతాడు? కొందరు వైసీపీ వాళ్ళు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్దామంటే వద్దని అంబులెన్స్ లోనే తీసుకెళ్లారు అని చీలి సింగయ్య భార్య తెలిపారు. నా పేరు లూద్ మేరీ, మా ఊరు వెంగళాయపాలెం. నా భర్త పేరు చీలి సింగయ్య. అతను జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అది యాక్సిడెంట్ అయితే అక్కడ కారు తగిలిందని అన్నా.
అయింది మాకు. మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు. మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన. ఏమని చెప్పారమ్మా మీ దగ్గరికి వచ్చి? ఏమని చెప్పారు? పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ ఎస్సీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది. భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. మీ మీద ఒత్తిడి తెచ్చారమ్మా? లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. ఆ మాట వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా, మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా, కారు కింద పడిందని అన్నారు వాళ్ళు. ఆ మాటే చెప్పారు వాళ్ళు. కానీ మేము నమ్మలేదు. అది అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలినాయి చేతికి. ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు ఉంది. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమానం. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తాం, మా అతన్ని మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు. మరి ఈలోపు ఆలస్యమయ్యేలేకి ఇదయిందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదయిందండి. లేదండి, ఫోన్ నెంబర్ ఇచ్చారు మా అల్లుడిది, మా తమ్ముడే. అయితే మా తమ్ముడు మా దగ్గరే ఉంటాడు. చెప్పంగానే మేము వెళ్ళిపోయాం. ఏంటంటే అమ్మ చిన్న దెబ్బలే అని చెప్పారు. చిన్న దెబ్బలే అని చెప్పారు. చెప్తే మాట్లాడలేదండి, ఆయనతో మాట్లాడలే. ఆయన ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు కలిసాము. కలిస్తే ఆయన మాకు కుటుంబానికి అండగా ఉంటామమ్మా. పిల్లల చదువులకు బాధ్యత. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు. ఆలయం పైనుంచి విమానాల రాకపోకలు తరచూ. శ్రీవారి ఆలయం పైనుంచి వెళ్తున్న విమానాలు తిరుమలను నో ప్లేయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరుతున్నా పట్టించుకొని ప్రభుత్వ పెద్దలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.